రహదారిపై అగ్ని ప్రమాదాన్ని గుర్తించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం తెలియజేసిన గ్రామ సర్పంచ్ గండి రాంబాబు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ఇనుప సామాన్ల షాపుల వారు తమకు ఉపయోగపడే సామాన్లను తీసుకొని పనికిరాని వాటిని రోడ్డుకి ఇరువైపులా ఏళ్ల తరబడి ఉన్న చింత చెట్టు కింద వేసి ఎవరు లేని సమయంలో నిప్పు పెట్టడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని జనసంచారం లేని ప్రదేశంలో ఇనుప షాపులను తరలించాలని రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దండముడి శేషు, టీడీపీ సీనియర్ నాయకులు గన్నిన సత్యబాబు ఉన్నారు. సకాలంలో స్పందించినందుకు ఫైర్ సిబ్బందికి సర్పంచ్ ధన్యవాదాలు తెలియజేశారు. నుంచి తాళపూడి వెళ్ళేటువంటి ఆర్ఎన్బి రోడ్డు ప్రక్కనటువంటి ఈరోజు ఇక్కడ చింత చెట్టు కాలిపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే ఆర్ఎన్బి రోడ్డు బేస్ చేసుకున్నటువంటి స్క్రాప్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళకు అవసరమైనటువంటి మెటీరియల్ని కలెక్ట్ చేసుకుని ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతటినీ కూడా ఈ ఆర్ఎన్బి పక్కన ఈ చెట్ల దగ్గర వీటి దగ్గర నింపేయడం, దీన్ని ఇలా ఎవరో లేనటువంటి సమయంలో నిర్మానుష్యంగా ఉన్న టైంలో దీన్ని బర్న్ చేయడం ఇలా ప్రమాదాలకి కారణమైంది. గతంలో మేము మండల పరిషత్ మీటింగ్లోనూ అనేక సార్లు మీడియా వాళ్ళు కూడా దీన్ని కవర్ చేసి ఈ విషయం ప్రజా సమస్యల మీద స్పందించాలని చెప్పేసి అనేక సార్లు ఆ మ్యాగజైన్స్ కూడా ఆర్టికల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ అధికారులు ఎవరో కూడా దీనిపై సరైనటువంటి స్పందించినటువంటి విధానం లేదు. దాని కారణంగానే మరలా ఈరోజు ఇక్కడ బర్న్ అయ్యేటువంటి అవకాశం జరగడానికి ప్రధానమైన కారణమైంది. ఎందుకంటే ఈ ఆర్ఎన్బి ఒకసారి అధికారులు దయచేసి గజ్జరు నుంచి ఇటు పైడిమెట్ట వెళ్ళే మార్గ మధ్యలో ఉన్నటువంటి ఆర్ఎన్బిని ఒకసారి పరిశీలించండి. ఆర్ఎన్బికి ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఆక్యుపై చేసి పక్కన ఉన్నటువంటి షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసి వాళ్ళ వ్యాపారం దృష్టి లాభ దృష్టి చూసుకున్న దాకా ఇక్కడ ప్రజల యొక్క మాన ప్రాణాలు ఏ విధమైనటువంటి గాల్లో కలిసిపోయినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. నిదానంగా ఏంటంటే మనకి ఈ రోడ్డు ప్రధానంగా ఎక్కువ ట్రాఫిక్ రద్దీగా ఉండేటువంటి రోడ్డు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడి నుంచి నిత్యం రాకపోకలు వెళ్ళేటువంటి క్రమంలో ప్రమాదాలు కూడా నిలయంగా ఏర్పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్ఎన్బి చాలా ఉంది. దాన్ని ఆర్ఎన్బి వాళ్ళు మొత్తం దాన్ని వెకేట్ చేసి షాపులు ఎవరైతే ఉన్నారో ఆ షాపులు వాళ్ళు వాళ్ళ స్థలాల్లో లేదంటే వేరే చోట దాన్ని పెట్టుకోవాలి తప్ప వాస్తవానికి జనం సంచరించేటువంటి ఈ ప్రదేశాల్లో అసలు ఈ షాపులు పర్మిషన్ ఇవ్వడం అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మొత్తం రోడ్లు మొత్తం ఆక్యుపై చేసేసి ఈరోజు ఇలాంటి పరిస్థితి చూస్తుంది. అధికారులు తక్షణమే మేము ఇక్కడ విషయాన్ని చూసి మన కొవ్వూరు ఫైర్ స్టేషన్ వారికి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు వెంటనే రావడం, దీని పట్ల స్పందించి దీన్ని ఆర్పివేయడం జరిగింది. వాస్తవానికి సకాలంలో రాకపోయి ఉంటే కనుక దీనిపైన హైటెన్షన్ వైర్లు ఉన్నాయండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఇది ఇలా పడితే నిజంగా అనేక మంది ప్రాణాలకి ఇది ప్రమాదం కింద ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఇకనైనా సరే అధికారులు స్పందించి ఈ గజ్జరం ఆర్ఎన్బి రోడ్డుకి ఇరుపక్కల ఉన్నటువంటి ఈ స్క్రాప్ ఈ షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ ప్రాంతం నుంచి వేరే చోటకి వాళ్ళ వ్యాపారాలు ఉంటే వేరే చోటకి నిర్మానుష్యంగా జనాలు ఎవరో లేనటువంటి ఊరు బయట ఎక్కడో దగ్గర పెట్టుకోవాలి తప్ప నిత్యము జనం సంచరించే ఈ ప్రదేశాల్లో ఇలాంటి షాపులకి పర్మిషన్స్ ఇవ్వకుండా వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుని, అలాగే గతంలో గజ్జరం ఆర్ఎన్బి రోడ్డు పక్కన ఉన్నటువంటి అన్నీ చూసుకుంటే ఇటుక బట్టీలు ఎక్కువ ఉండేవి. ఇటుక బట్టీల నుంచి వచ్చేటువంటి ఆ స్మోక్ ఏదైతే ఉందో ఇటు పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళపై కేసులు వేసి కోర్టుకు వెళ్ళి వాటిని తొలగించడం కూడా జరిగింది. మరి అది మనుషులకైతే ఒకటే, అలాగే జీవరాశులు ఏమైనా ఒకటే, ప్రాణహాని ఉందని చెప్పేసరికి వాటిని తొలగించలేదు. మరి అలాంటిది ఇలా షాపులు ఒకటి కాదు రెండు కాదు రోజు రోజుకి అలా పెరుగుకుంటూ విచ్చలవిడిగా వాళ్ళ షాపులు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వాటి వల్ల మాకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే ఈ ఆర్ఎన్బిని బేస్ చేసుకున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉండకోకుండా
జనం సంచరించినటువంటి ప్రదేశాల్లో ఎక్కడో దూరంగా వాళ్ళ వ్యాపారాలు అక్కడ చేసుకుంటాం, మాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి ఇటువంటి పర్యావరణం మళ్ళీ కలుషితం కాకుండా దాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అధికారులకు ఉంది. తక్షణమే దీనిపై R&B అధికారులు అలాగే రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్క దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా సంబంధించి ఈ విషయాన్ని మన జిల్లా కలెక్టర్ వారి దృష్టికి కూడా తీసుకెళ్లి దీనిపై తక్షణమే చర్య తీసుకుంటారని ఆశిస్తూ ఒక గ్రామ సర్పంచ్గా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. దయచేసి మా బాధ అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు మీ యొక్క సమస్య చూస్తారని ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళకి కానీ అలాగే వచ్చినటువంటి ఫైర్ అధికారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.